ఢిల్లీ పర్యటన ముగిసిన వేళ రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేశారు. పలు విషయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం బాధాకరమన్నారు రేవంత్ రెడ్డి. బీజేపీ మొదట ఓట్ చోరీ చేసిందని, ఇప్పుడు సీట్ చోరీకి పాల్పడుతోందన్నారు. సంఖ్యాబలం లేకున్నా మూడో నామినేషన్ వేయడంలోనే బీజేపీ కుట్ర బయటపడిందన్నారు. బీజేపీకి ప్రజాస్వామ్యమన్నా మహిళలన్నా గౌరవం లేదని విమర్శించారు. గతంలో గాడ్సేను ఆదర్శంగా తీసుకున్న బీజేపీ ఇప్పుడు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ ను ఆదర్శంగా తీసుకుని నడుస్తోందని దుయ్యబట్టారు. హైడ్రాపై తాను చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్త చర్చకు దారితీయగా దానిపైన స్పందించారు రేవంత్ రెడ్డి. విపక్షాలు విమర్శిస్తున్నట్లు తనకు హిట్లర్ ఆదర్శం కాదన్నారు. హైడ్రా అన్న పదం ఎలా వచ్చింది అనే ప్రశ్నకు సమాధానంగానే హిట్లర్ రిఫరెన్స్ తీసుకున్నారని, ఈ విషయాన్ని లాగే ప్రయత్నం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు పవన్ సభకు అనుమతి ఇవ్వకపోవడంపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పారు రేవంత్ రెడ్డి. పవన్ తో తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. శాంతి భద్రతల సమస్య వస్తుందనే పవన్ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని వివరించారు. పవన్ కు పూర్తి స్వేచ్ఛ ఉందని, తెలంగాణలో ఆయన ఎక్కడి నుంచైనా పోటీ చేసుకోవచ్చన్నారు. ఇక పవన్ ప్రశ్నకు మంత్రి పొన్నం సమాధానం చెప్పేశారని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. లేదంటే రాష్ట్రానికి సంబంధించిన నిధులు, ప్రాజెక్టుల విషయంలో తనతో పాటు కేంద్ర మంత్రులు దగ్గరకు రావాలన్నారు. కేటీఆర్ చెప్పినట్లే కిషన్ రెడ్డి నడుచుకుంటున్నారని, రాష్ట్ర అభివృద్ధి ఆయనకు అవసరం లేదంటూ విమర్శించారు. మరోవైపు తెలంగాణ బీజేపీలో అంతర్గత కలహాలు ఉన్నాయని, ఎంపీల మధ్య సమన్వయం లేదన్నారు. తెలంగాణకు చెందిన 8 మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే కొత్త వారికైనా అవకాశం దొరుకుతుందంటూ సెటైర్లు వేశారు. ఇక రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోతే ప్రధానిని మార్చైనా నిధులు సాధించుకుంటామంటూ కేంద్రంపై విరుచుకుపడ్డారు రేవంత్. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బలరాం, ఈ రోజు మీడియాతో జరిపిన చిట్చాట్ లో అనేక అంశాలపైన సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ముఖ్యంగా నీతి ఆయోగ్ కి సంబంధించి తన తెలంగాణలో అభివృద్ధి కోసం తాను ఏ విధంగా పాటుపడుతున్నానో, రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపైన కూడా ఆయన మాట్లాడినట్టుగా చెప్పారు. ఆ తర్వాత ప్రధానితోటి భేటీ సందర్భంలో కూడా ఆయన అనేక అంశాలపైన, అంటే ఇటు ఆ రాష్ట్రానికి సంబంధించి త్రిబుల్-ఆర్ కావచ్చు, లేదా మెట్రో రైల్ 2వ దశ నిధుల విడుదలకు సంబంధించి కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు సంబంధించి, అదే విధంగా ఎయిర్పోర్ట్లకు సంబంధించిన అంశం పైన కూడా ఆయన ఇటు ఈ ప్రధానితో చర్చించినట్టుగా చెప్పారు. ఆ తర్వాత పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కట్టర్తో భేటీ సమయంలో కూడా ఆయన అనేక అంశాలపైన కూడా చర్చించాడు. ముఖ్యంగా గతంలో కూడా ఇటు కట్టర్ కి అనేక విజ్ఞప్తులు ఇవ్వడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా ఫాలో అప్ చేయడం కోసం కట్టర్ ని కలిసినట్టుగా చెప్పారు. ఇక రాష్ట్రానికి సంబంధించి చూస్తే బీజేపీ నేతల పైన కూడా ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి నచ్చకనే, అంటే ఆయనే ప్రధాన అడ్డంకిగా మారారు. నేను ఒకవైపు మంత్రులను కలిసి వస్తుంటే మరోవైపు ఆయన అదే మంత్రులను కలిసి ఆ ప్రాజెక్టులకు సంబంధించి సహకరించొద్దంటూ కూడా కేంద్ర మంత్రులను కిషన్ రెడ్డి కోరుతున్నట్టుగా కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇక రాష్ట్రానికి ఉపయోగం లేని 8 మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే కొత్త వారికైనా అవకాశం వచ్చి రాష్ట్ర అభివృద్ధిలో సహకరిస్తారంటూ కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఇక కేటీఆర్ ఏం చెప్తే అదే విధంగా ఇటు కిషన్ రెడ్డి నడుచుకుంటారంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా హిట్లర్ కి సంబంధించి తన హైడ్రా పేరుకు సంబంధించిన అంశం పైన మాత్రమే తాను హిట్లర్ పేరును ప్రస్తావనకు తీసుకొచ్చాను తప్ప హిట్లర్ నాకు ఆదర్శం కాదంటూ కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇకపైన హిట్లర్ వివాదాన్ని లాగొద్దంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ కి సంబంధించి రాష్ట్రావతరణ దినోత్సవం రోజు ఆయన సభకు ఎందుకు అనుమతి ఇవ్వలేదు అన్న దానిపైన, గతంలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన అంశంలో అనేక వివాదాలు తలెత్తిన నేపథ్యంలో ఇటు శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని పోలీసులు ఆ సభకు అనుమతి ఇవ్వలేదు. ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడాల్సింది మాట్లాడారు కదా అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది, ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు, ఏ ప్రాంతానికైనా పర్యటనలు చేసుకోవచ్చు, దానికి ఎవరు కూడా అడ్డు చెప్పరంటూ కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఇక రాష్ట్ర అభివృద్ధి కీలక ప్రాజెక్టుల విషయంలో కిషన్ రెడ్డి ఎందుకు అడ్డుపడుతున్నారు, రాష్ట్ర అభివృద్ధిలో తనతో పాటు కలిసి రావాలి, మంత్రులు కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లేందుకు తనతో పాటు కలిసి రావాలంటూ కూడా గతంలో తన కిషన్ రెడ్డి నివాసానికి వెళ్లి కూడా తాను విజ్ఞప్తి చేసిన అంశాన్ని కూడా మాట్లాడడం జరిగింది. మరి వీటన్నిటిపైన కూడా ఆయన కొంత వివరణ ఇచ్చుకునే ప్రయత్నం అయితే చేశారు. ఇక ఇటు ఆ రాష్ట్రానికి సంబంధించిన ఎయిర్పోర్ట్లు, ఇతర డెవలప్మెంట్స్ కు సంబంధించిన అంశంపైనే ఆయన మాట్లాడారు. అదే విధంగా మీనాక్షి నటరాజన్ కి సంబంధించిన అంశంలో కాంగ్రెస్ లో కోర్టు విధానం ఏమీ లేదు. మీనాక్షి నటరాజన్ కి సంబంధించిన అంశంలో ఆర్ఓ ఖచ్చితమైన తప్పు చేశాడు, ఆయన లేని కేసును సాకుగా చూపిస్తూ
ఆమె నామినేషన్ ని తిరస్కరించడం జరిగింది అనే అంశాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించడం జరిగింది. ఇక హైకోర్టు ఈ రోజు ఇచ్చిన తీర్పుకు సంబంధించి ఆయనను అడగగా ఆ లీగల్ టర్మినాలజీ నాకు అంతగా ఐడియా లేదు, మా యొక్క లీగల్ టీమ్ తోటి చర్చించిన తర్వాత దానిపైన స్పందిస్తానంటూ కూడా మాట్లాడడం జరిగింది. మధ్యప్రదేశ్ లో ఇప్పటి వరకు కూడా ఓట్ చోరీ చేయాలని భావించిన బీజేపీ సీట్ చోరీ చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఏకంగా ఎలక్షన్ కమిషన్ నే వాడుకుంది అంటూ కూడా ఆయన ఘాటైన వ్యాఖ్యలే చేశారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ గోపి.